గ్రేటర్ విశాఖపట్నం అగ్నంపూడి ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కర్ణం సత్యారావు మొక్కు చెల్లించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచడంతో తీవ్ర ఆవేదనకు గురైన కర్ణం సత్యారావు ఇష్టాదైవం శ్రీ బొర్రమాంబ అమ్మవారిని స్మరించుకున్నాడు. బాబు జైలు నుంచి బయటకు వస్తే తలనీలాలు అర్పించుకుంటానని అమ్మవారిని వేడుకున్నాడు. ఇటీవలే చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదల కావడంతో తన ఇష్టదైవమైన బొర్రమాంబ అమ్మవారి సన్నిధికి ఆదివారం వెళ్లి తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధి కంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా అధికార పక్షంగాను ప్రతిపక్షంగాను అహిర్నశలు శ్రమించిన చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించడం వైకాపా కక్ష సాధింపు చర్యలకు తార్కాణమన్నారు. ఎన్ని కేసులు బనాయించినా బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణం సత్యారావు తలనీలాలు అర్పించి చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడంపై తెదేపా శ్రేణులు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో 85వ వార్డు తెదేపా అధ్యక్షుడు కర్రె దశేంద్ర, జిల్లా నాయకులు గంతకోరు అప్పారావు, బల్లిరెడ్డి సత్యనారాయణ, గుర్రం నోకరాజు, బొబ్బరి సూర్య, విందుల రాజు, డొక్కా రమేష్, కర్ణం జగదీష్, కత్తి తిలక్, నాగార్జున, పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy, and silently it could build and build until you finally see, whoa.